హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఛానల్. దిస్ ఈజ్ అక్షిత. ఈ వీడియోలో నేను మీకు 9th క్లాస్ ఫిజిక్స్ చాప్టర్ 4 ఈజ్ మ్యాటర్ ప్యూర్ పార్ట్ 5th వీడియో కంటిన్యూ చేస్తున్నా. సో పార్ట్ 4 వీడియోస్ కంప్లీట్ చేసుకున్నాం. దిస్ ఈజ్ ద పార్ట్ 5th వీడియో. సో ఈ వీడియోలో మనం సపరేటింగ్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ఎ మిక్చర్ అండ్ ద రిమైనింగ్ లెసన్ డిస్కస్ చేసుకుంటున్నాం. యాక్చువల్గా మనం మిక్చర్స్ని ఏ విధంగా సపరేట్ చేస్తామో చెప్పుకున్నాం. సస్పెన్షన్స్ అయితే ఫిల్టరేషన్ డికంటేషన్ యూజ్ చేస్తాం, అండ్ కొలాయిడల్ సొల్యూషన్స్ అయితే ఫిల్టరేషన్ అండ్ లేదా సెంట్రిఫికేషన్ టెక్నిక్ని యూజ్ చేస్తామని చెప్పుకున్నాం. ఓకే, మరి సో మిక్చర్లో ఉన్నటువంటి కాంపోనెంట్స్ని ఇంకా ఏ విధంగా సపరేట్ చేస్తాం అంటే టెక్నిక్స్ని డెప్త్గా చూద్దాం ఇప్పుడు. Till now we have discussed the types of mixtures. Do you know techniques to separate these mixtures into their respective constituents? ఓకే, సో ఇప్పుడు దాకా మనం మిక్చర్స్లో ఎటువంటి టైప్స్ ఉన్నాయని చెప్పుకున్నాం. హెట్రోజీనియస్, హోమోజీనియస్. ఓకే, ఈ హెట్రోజీనియస్ మిక్చర్స్లోనే అగైన్ సస్పెన్షన్స్, కొలాయిడల్స్ ఉంటాయని చెప్పుకున్నాం. ఓకే, మరి సో ఇటువంటి మిక్చర్స్ని మనకు సపరేట్ చేయడానికి కొన్ని టెక్నిక్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. మరి ఆ టెక్నిక్స్ ఏంటి తెలుసుకుందాం. యూజువలీ హెట్రోజీనియస్ మిక్చర్స్ కెన్ బి సపరేటెడ్ ఇంటూ దర్ రెస్పెక్టివ్ కాన్స్టిట్యూయెంట్స్ బై సింపుల్ ఫిజికల్ మెథడ్స్ లైక్ హ్యాండ్ పికింగ్, sieving, filtration, etc. as we use in our day-to-day life. ఓకే, హెట్రోజీనియస్ మిక్చర్స్ మనకు తెలుసు హెట్రోజీనియస్ మిక్చర్స్ అంటే ఏంటో. సో ఇటువంటి హెట్రోజీనియస్ మిక్చర్స్ని మనం సపరేట్ చేయగలం అనమాట. అంటే ఫిజికల్ మెథడ్స్ని యూజ్ చేసి వాటి యొక్క కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ని మనం సపరేట్ చేయగలం. సో ఇక్కడ ఫిజికల్ మెథడ్స్ ఏంటి అంటే హ్యాండ్ పికింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఆవాలు తీసుకున్నాం. ఆవాల్లో వచ్చేసి నల్లవి ఉంటాయి, తెల్లవి ఉంటాయి. వీటిని మనం హ్యాండ్ పికింగ్ కూడా చేసి సపరేట్ చేయొచ్చు, అండ్ లేదా సీవింగ్ చేయొచ్చు. ఓకే, ఫిల్ట్రేషన్ కూడా చేయొచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా మనం డే టు డే లైఫ్లో చేస్తూ ఉంటాం, హెట్రోజీనియస్ మిక్చర్స్ని సపరేట్ చేయడం. ఓకే, sometimes special techniques have to be used for the separation of the components of mixture. We have learned in class 6 how to separate mixtures in various ways like flotation, filtration, crystallization, chromatography, etc. Let us see more. ఓకే, అండ్ మనం డే టు డే లైఫ్లో యూజ్ చేసేటువంటి హ్యాండ్ పికింగ్, ఫిల్టరేషన్, సీవింగ్ ఇవే కాకుండా మిక్చర్స్ యొక్క కాంపోనెంట్స్ని సపరేట్ చేయడానికి ఇతర స్పెషల్ టెక్నిక్స్ని కూడా ఫాలో అవ్వచ్చు అనమాట. సో ఇటువంటి టెక్నిక్స్ గురించి మనం 6th క్లాస్ తెలుసుకున్నాం. అంటే మిక్చర్స్ని ఏ విధంగా సపరేట్ చేయొచ్చు, ఫ్లోటేషన్ యూజ్ చేసి అండ్ ఫిల్టరేషన్ యూజ్ చేసి, క్రిస్టలైజేషన్ మెథడ్ని యూజ్ చేసి, క్రోమటోగ్రఫీని యూజ్ చేసి. సో చాలా టెక్నిక్స్ తెలుసుకున్నాం. జస్ట్ మనం వాటి గురించి డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్ క్లాస్లో. ఓకే, ఎస్. అందులో మనం ఫస్ట్ సబ్మిలేషన్ చూద్దాం. యాక్టివిటీ 6 సపరేషన్ ఆఫ్ మిక్చర్స్ బై సబ్మిలేషన్. సో సబ్మిలేషన్ ప్రాసెస్ చూద్దాం. ఈ సబ్మిలేషన్ ప్రాసెస్ ద్వారా మనం మిక్చర్స్ని ఏ విధంగా సపరేట్ చేయొచ్చు. So this is the activity 6. So follow the figure 9, separating ammonium chloride and salt. ఓకే, సో ఇక్కడ అమోనియం క్లోరైడ్ని అలాగే సాల్ట్ని ఏ విధంగా సపరేట్ చేస్తున్నామో మనం చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ ఫిగర్లో తీసుకున్నటువంటి మెటీరియల్స్ వచ్చేసి ఫస్ట్ చైనా డిష్ తీసుకున్నాం, అండ్ దెన్ mixture of ammonium chloride and salt. Next inverted funnel అలాగే కాటన్ ప్లగ్. సో ఈ ఎక్స్పెరిమెంట్ చేశాక ఏ విధంగా చేంజెస్ వస్తాయి ఇక్కడ ఇచ్చారు, మనం ఫాలో అవుదాం. టేక్ 1 tablespoon ఆఫ్ కామన్ సాల్ట్, 1 tablespoon ఆఫ్ అమోనియం క్లోరైడ్ అండ్ మిక్స్ దెమ్. సో ఇప్పుడు 1 tablespoon కామన్ సాల్ట్, మనం ఇంట్లో యూజ్ చేసేటువంటి సాల్ట్, అండ్ ఇంకొక 1 tablespoon అమోనియం క్లోరైడ్, వీటిని తీసుకొని మిక్స్ చేయమని చెప్తున్నారు. ఈజ్ ద మిక్చర్ హెట్రోజీనియస్? గివ్ రీజన్స్. సో కామన్ సాల్ట్, అమోనియం క్లోరైడ్ వీటిని మిక్స్ చేసాం. సో ఇది హెట్రోజీనియస్ మిక్చరా, హోమోజీనియసా? హెట్రోజీనియస్, బికాజ్ డిఫరెంట్ సబ్స్టాన్సెస్ మిక్స్డ్. ఓకే, దెన్ హౌ డు వి సపరేట్ ద సాల్ట్ అండ్ అమోనియం క్లోరైడ్? ఇప్పుడు మనం అమోనియం క్లోరైడ్ని సాల్ట్ని మిక్స్ చేసేసాం, వీటిని ఏ విధంగా సపరేట్ చేయొచ్చు?
Take the mixture in a china dish. Take a glass funnel which is big enough to cover the dish. Plug the mouth of the funnel with cotton and invert it over the dish as shown in figure 9. Keep the dish on the stand of stove and heat for some time and observe the walls of the funnel. Initially, you find vapors of ammonium chloride and then solidified ammonium chloride on the walls of the funnel. ఎస్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ముందుగా మనం ఈ కామన్ సాల్ట్ని అలాగే అమోనియం క్లోరైడ్ మిక్స్ చేసాం కదా. సో ఈ మిక్చర్ని ఒక చైనా డిష్లో తీసుకోవాలన్నమాట. ఓకే, చైనా డిష్లో తీసుకున్నాక చైనా డిష్ని క్లోజ్ చేసేదానికి సరిపడినంత ఒక గ్లాస్ ఫనల్ని తీసుకోవాలి. ఓకే, ఈ గ్లాస్ ఫనల్ని మనం బోర్లించి అంటే చైనా డిష్ మీద బోర్లించి పెట్టి గ్లాస్ ఫనల్ ఎండ్ ఉంటుంది కదా దాని దగ్గర మనం కాటన్తో క్లోజ్ చేయాలి. ఎగ్జాక్ట్లీ ఈ ఫిగర్లో చూపించినటువంటి విధంగా చేయాలన్నమాట. ఇప్పుడు ఒక గ్యాస్ స్టవ్ మీద మనం చైనా డిష్ని ప్లేస్ చేసి కొద్దిసేపు హీట్ చేయాలి. అండ్ కొద్దిసేపు హీట్ చేయగానే అమోనియం క్లోరైడ్ గ్యాస్ ఫామ్గా వస్తుందన్నమాట. గ్యాస్ వేపర్గా వచ్చి ఇక్కడ ఈ ఫనల్ గ్లాస్కు సాలిడ్గా ఇక్కడ ఉండిపోతుంది అన్నమాట. అంటే ఆ ఫనల్ ఆఫ్ ద వాల్స్కు ఆ వేపర్ అంతా కూడా రావడం వల్ల గడ్డ కట్టడం జరుగుతుంది అక్కడ. ట్రై ఇట్ ఫర్ మిక్చర్స్ దట్ హ్యావ్ క్యాంపర్ ఆర్ నాప్థలిన్. సో ఇప్పుడు మనం ఏం చేసాము, సాల్ట్ అమోనియం క్లోరైడ్ తీసుకున్నాం. అదేవిధంగా ఇక్కడ క్యాంపర్ మిక్చర్స్ కావచ్చు లేదా నాప్థలిన్ మిక్చర్. సో వీటిని ట్రై చేయమని చెప్తున్నారు. Why do we use different separation techniques for mixtures like grain and husk as well as ammonium chloride and salt, though both of them are heterogeneous mixtures? Okay, so ఇక్కడ ధాన్యాల నుంచి మనం పొట్టుని ఈ రెండింటిని సపరేట్ చేయడానికి ఒక టెక్నిక్ వాడతాం. జల్లెడ పట్టడము లేదా విన్నోయింగ్ చేయడం చేస్తాం. అండ్ అదేవిధంగా అమోనియం క్లోరైడ్ని అలాగే సాల్ట్ని సపరేట్ చేయడానికి ఇక్కడ మనం సబ్మినేషన్ ప్రాసెస్ యూజ్ చేసాము. అంటే ఈవెన్ ఇవన్నీ కూడా హెట్రోజీనియస్ మిక్చర్స్ అయినప్పటికీ కూడా మనం ఎందుకు డిఫరెంట్ టెక్నిక్స్ని యూజ్ చేస్తామని అడుగుతున్నారు. బికాస్ కొన్ని మిక్చర్స్ మనం ఒకే టెక్నిక్ని యూజ్ చేసి సపరేట్ చేయలేము. ఒక్కొక్క మిక్చర్కు ఒక్కొక్క టెక్నిక్ సూటబుల్ అవుతుంది. What is the basis for choosing a separation technique to separate mixtures? సో మామూలుగా మిక్చర్స్ని మనం సపరేట్ చేయడానికి ఎక్కువగా అంటే ఏది యూజ్ చేస్తామంటే ఫిల్ట్రేషన్ అన్నమాట లేదా డీకెంటేషన్. ఓకే, అండ్ నెక్స్ట్ సెంట్రిఫికేషన్ ప్రాసెస్. సో ఎక్కువగా మనం ఇటువంటి వాటిని యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, now evaporation process. Activity 7. సరే, ప్రాసెస్ ఆఫ్ ఎవాపరేషన్ ఆఫ్ వాటర్. సో ఎవాపరేషన్ ఆఫ్ వాటర్ ప్రాసెస్ని చూద్దాం. సో ఇక్కడ ఫిగర్ 10 ఇచ్చేసారు, ఎవాపరేషన్ ఆఫ్ వాటర్ ఏ విధంగా జరుగుతుందో. అండ్ ఇక్కడ మనకు ఇచ్చినటువంటి మెటీరియల్స్ వచ్చేసి ఒక గ్యాస్ స్టవ్ అండ్ బీకర్, అందులో వాటర్ తీసుకున్నాం అండ్ ఒక వాచ్ గ్లాస్లో ఇంక్ వేసాము. సో ప్రాసెస్ ఫాలో అవుదాం. టేక్ ఏ బీకర్ అండ్ ఫిల్ ఇట్ టు ఆఫ్ ఇట్స్ వాల్యూమ్ విత్ వాటర్. కీప్ ఏ వాచ్ గ్లాస్ ఆన్ ద మౌత్ ఆఫ్ ద బీకర్ as shown in figure 10. Put few drops of ink on the watch glass. Heat the beaker and observe the watch glass. Continue eating till you do not observe any further change on the watch glass. ఓకే, సో ఇక్కడ ఒక బీకర్ని తీసుకోమన్నారు. ఒక బీకర్ తీసుకున్నాక సగానికి వాటర్ని వేసి ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ బీకర్ మీద వాచ్ గ్లాస్ పెట్టి ఆ వాచ్ గ్లాస్లోకి మనం ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఇంక్ని వేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ బీకర్ సెటిల్ అంతా తీసుకొని ఒక స్టవ్ మీద పెట్టి హీట్ చేయాలన్నమాట. సో ఎంతవరకు హీట్ చేయాలంటే చేంజెస్ కనిపించేంత వరకు మనం హీట్ చేస్తూ ఉండాలి. What is evaporated from the watch glass? Is there any residue on the watch glass? ఓకే, సో ఇప్పుడు మనం ఈ విధంగా
హీట్ చేస్తూ ఉన్నాం అనుకోండి, ఎటువంటి చేంజెస్ రాకన్నంత వరకు హీట్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఇప్పుడు వాచ్ గ్లాస్ నుంచి ఏమన్నా ఎవాపరేట్ అయి ఉంటుందా? ఈజ్ దర్ ఎనీ రెసిడ్యూ? పోనీ వాచ్ గ్లాస్ మీద ఏదైనా రెసిడ్యూ మిగిలిపోయి ఉంటుందా? ఓకే, చూద్దాం. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, వీ నో దట్ ఇంక్ ఈజ్ ఎ మిక్చర్ ఆఫ్ డై ఇన్ వాటర్. We can separate the components in the ink using evaporation. సో ఇంక్ వచ్చేసి ఏ మిక్చరు, ఇందులో వాటర్లో డై కదా. సో ఇట్స్ ఎ మిక్చర్ ఆఫ్ డై ఇన్ వాటర్. సో ఇంక్లో ఉన్నటువంటి కాంపోనెంట్స్ని మనం ఎవాపరేషన్ ప్రాసెస్ యూజ్ చేసి సపరేట్ చేయొచ్చంట. మేబీ రెసిడ్యూ మిగిలిపోయి ఉంటుందేమో. ఎస్, చూద్దాం. Is it possible to find out adulteration of kerosene in petrol with this technique? ఓకే, ఈ ఎవాపరేషన్ ప్రాసెస్ యూజ్ చేసి మనం కిరోసిన్ అంటే పెట్రోల్లోకి కిరోసిన్ వేసింటాం అనుకోండి, ఈ అడల్టరేషన్ని ఈ టెక్నిక్ ఎవాపరేషన్ టెక్నిక్ యూజ్ చేసి సపరేట్ చేయగలమా? నో. చూద్దాం మరి ఏ విధంగా ఇంకా సపరేషన్స్ ఉంటాయో. ఇన్ యాక్టివిటీ 7 we saw that ink is a mixture of solute and solvent. Is the dye in a ink a single color? How many solutes are there in ink? How can we find out those? Is there any technique to separate the different components of dye in the ink? That is where chromatography would help. సరే, ఇప్పుడు మనం ఈ విధంగా ఎవాపరేషన్ ప్రాసెస్ యూజ్ చేసి వీటన్నిటికీ కూడా మనం ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చా? లైక్ ఇంక్ వచ్చేసి సొల్యూటు అలాగే సాల్వెంట్ యొక్క మిక్చర్ అంటున్నాం. మరి ఇంతకీ సింగిల్ కలర్లో ఉంటుందా ఇంక్? అండ్ ఈ ఇంకులో హౌ మెనీ సొల్యూట్స్ ఉంటాయి? ఇప్పుడు షుగర్ సిరప్ అనగానే మనం వాటర్లోకి ఓన్లీ షుగర్ ఒకటే వేస్తాం. అండ్ లెమన్ జ్యూస్ అంటే 1 స్పూన్ సాల్ట్ వేస్తాము అండ్ 5 స్పూన్స్ షుగర్ వేస్తాము, ఆ విధంగా చేస్తాం. అంటే 2 సొల్యూట్స్ ఉన్నాయి, సాల్ట్ అండ్ షుగర్ ఉన్నాయి. ఇక అదేవిధంగా ఇంక్లో కూడా ఎన్ని సొల్యూట్స్ ఉండొచ్చు, వాటిని మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయగలం? మరి ఇంక్లోని డై కాంపోనెంట్స్ని ఏ విధంగా డిఫరెంట్ అంటే ఏ విధంగా సపరేట్ చేయగలము? సో ఆ టెక్నిక్ కావాలంటే మనకు ముందుగా క్రమటోగ్రఫీ అనేటువంటి టెక్నిక్ని ఫాలో అయితే సో ఆ టెక్నిక్ మనకు హెల్ప్ అవుతుంది. Chromatography is a laboratory technique for the separation of mixtures into its individual components. We can use chromatography to separate components of dyes in ink. The process can also be used to separate the colored pigments in plants and flowers or used to determine the chemical composition of many substances. ఓకే, సో మనం ఏం చెప్పాము, ఈ టెక్నిక్ ఏంటి అంటే క్రమటోగ్రఫీ అని చెప్పాం. సో క్రమటోగ్రఫీ అంటే ఏంటి అంటే, సో ఈ టెక్నిక్లో ఏం చేస్తాము అంటే డిఫరెంట్ మిక్చర్స్ ఉంటాయి కదా, వాటి యొక్క కాంపోనెంట్స్ని సపరేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇంక్లో ఉన్నటువంటి డై కాంపోనెంట్స్ని సపరేట్ చేయడానికి క్రమటోగ్రఫీని యూజ్ చేస్తున్నాం. సో ఈ టోటల్ ప్రాసెస్ ఏం జరుగుతుంది అంటే, లైక్ ప్లాంట్స్లో ఉన్నటువంటి కలర్డ్ పిగ్మెంట్స్ కావచ్చు, అలాగే ఫ్లవర్స్లో ఉన్నటువంటి పిగ్మెంట్స్ కావచ్చు, వీటిని మనం సపరేట్ చేస్తామన్నమాట. అండ్ అదేవిధంగా ఎంత కెమికల్ కాంపోజిషన్ కలిగి ఉంది అనేటువంటి దాన్ని కూడా మనం డిటర్మైన్ చేయొచ్చు. దేన్ని బేస్ చేసుకొని? క్రమటోగ్రఫీని బేస్ చేసుకొని. పేపర్ క్రమటోగ్రఫీ. సరే, మరి పేపర్ క్రమటోగ్రఫీ ఏ విధంగా ఉందో చూద్దాం. సో ఈ యాక్టివిటీ వచ్చేసి ల్యాబ్ యాక్టివిటీ. సో నోట్ డౌన్ ల్యాబ్ యాక్టివిటీ. అండ్ ఎయిమ్, మనం ఈ యాక్టివిటీ దేనికోసం చేస్తున్నాం, దేన్ని ఎయిమ్ ఏంటి? సపరేటింగ్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ఇంక్ యూజింగ్ పేపర్ క్రమటోగ్రఫీ. ఓకే, ఇంకొక కాంపోనెంట్స్ని పేపర్ క్రమటోగ్రఫీ టెక్నిక్ని యూజ్ చేసి మనం సపరేట్ చేయబోతున్నాం. అండ్ ఈ యాక్టివిటీకి కావాల్సినటువంటి మెటీరియల్స్ వచ్చేసి బీకర్, రెక్టాంగులర్ షేప్డ్ ఫిల్టర్ పేపర్స్, బ్లాక్ మార్కర్, నాన్ పర్మనెంట్, అండ్ వాటర్, పెన్సిల్ అండ్ సెల్లో టేప్. ఓకే, సో ముందుగా మనకు ఒక బీకర్ కావాలి, అలాగే రెక్టాంగులర్ షేప్డ్ ఫిల్టర్ పేపర్స్ కావాలి, అండ్ బ్లాక్ మార్కర్. అంటే ఈ బ్లాక్ మార్కర్ అంటే పర్మనెంట్గా ఉండేటువంటి బ్లాక్ మార్కర్ కాదు, సో టెంపరీ అని చెప్పుకోవచ్చు. అలాగే వాటర్, పెన్సిల్, ఒక సెలో టేప్ తీసుకోవాలి. ఇక్కడ ఫిగర్ 11 ఇచ్చారు, దట్ ఈస్ సపరేటింగ్ ద ఇంక్ కాంపోనెంట్స్
ఓకే, సపరేటింగ్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ఇంక్. ఓకే, ఇక్కడ మనం బీకర్ తీసుకున్నాము అండ్ స్ట్రిప్ ఆఫ్ ఫిల్టర్ పేపర్ తీసుకున్నాం, దెన్ మార్కర్ అండ్ నెక్స్ట్ సెలో టేప్ అండ్ దెన్ పెన్సిల్. ఓకే, సో ఫిగర్ని ఫాలో అయ్యారు కదా. నౌ కంటిన్యూషన్ ప్రొసీజర్ చూద్దాం. డ్రా ఏ థిక్ లైన్ జస్ట్ అబౌవ్ ద బాటమ్ ఆఫ్ ద ఫిల్టర్ పేపర్ using the marker. Pour a small amount of water in the beaker and hang the paper strip with the help of pencil and tape in such a way that it should touch the surface of water as shown in figure 11. ఓకే, సో ఇప్పుడు ఒక ఫిల్టర్ పేపర్ మీద కొంచెం అంటే ఫిల్టర్ పేపర్ మీద మనం ఒక మార్కర్ని యూజ్ చేసి బాటమ్ ఆఫ్ ద ఫిల్టర్ పేపర్కి ఒక లైన్, థిక్ లైన్ని డ్రా చేయాలన్నమాట. ఇప్పుడు మనం బీకర్లోకి కొన్ని వాటర్ డ్రా చేసి పెన్సిల్కు అలాగే టేప్ సహాయంతో ఆ స్ట్రిప్ని టేప్ చేసి టై చేసి ఆ పేపర్ స్ట్రిప్ని మనం బీకర్లోకి యాంగ్ చేయాల్సి ఉంటుంది. సో అది ఏం చేయాలంటే జస్ట్ వాటర్ సర్ఫేస్ని మాత్రమే టచ్ చేయాలి. ఇక్కడ చూపిస్తాను ఫిగర్ 11. సో ఈ విధంగా ఆ స్ట్రిప్ వాటర్ సర్ఫేస్ని జస్ట్ టచ్ చేసేలా ఉండాలన్నమాట. మేక్ ష్యూర్ దట్ ద ఇంక్ లైన్ ఆర్ మార్క్ డస్ నాట్ టచ్ ద వాటర్. జస్ట్ పేపర్ స్ట్రిప్ ఉంటుంది కదా, అది మాత్రమే వాటర్ సర్ఫేస్ని టచ్ అయ్యేలా చూసుకోవాలి. కానీ మనం డ్రా చేసినటువంటి థిక్ లైన్ మాత్రం టచ్ కాకూడదు అనమాట. అలో ద వాటర్ టు మూవ్ అప్ ద పేపర్ ఫర్ 5 minutes అండ్ దెన్ రిమూవ్ ద స్ట్రిప్ ఫ్రమ్ వాటర్, లెట్ ఇట్ డ్రై. ఇప్పుడు పేపర్ ఉంటుంది కదా, ఆ పేపర్ వరకు వాటర్ మూవ్ అయ్యేలా మనం ఉంచాలన్నమాట. అంటే ఎప్పుడైతే మనం పేపర్ని డిప్ చేస్తామో ఆటోమేటిక్గా వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది కదా పేపరు. సో ఆ విధంగా 5 minutes వరకు ఉంచేసి మనం రిమూవ్ చేసేయాలి స్ట్రిప్ని. ఓకే, సో రిమూవ్ చేసేసి డ్రై అవ్వడానికి వదిలేయాలి. వాట్ కలర్ డిడ్ యూ అబ్జర్వ్ ఇన్ ద బ్లాక్ ఇంక్ శాంపుల్. ఇప్పుడు మనం బ్లాక్ మార్కర్తో ఒక లైన్, థిక్ లైన్ని డ్రా చేసాం. సో ఇప్పుడు ఈ బ్లాక్ ఇంక్ శాంపుల్ ద్వారా మనకు ఎన్ని కలర్స్ అబ్జర్వ్ చేయొచ్చు ఈ ఎక్స్పెరిమెంట్ తర్వాత. టేక్ 2 more paper strips and markers as samples and do the experiment. Do the colors occur in the same order and in the same location on all the samples? ఓకే, ఇదే విధంగా మీరు ఇంకా కొన్ని స్ట్రిప్స్ని యూజ్ చేసి ఇతర మార్కర్స్ని యూజ్ చేసి ఈ ఎక్స్పెరిమెంట్ని ఇదే విధంగా చేయాలని చెప్తున్నారు. సో ఈ విధంగా చేసినప్పుడు సేమ్ ఆర్డర్లో సేమ్ లొకేషన్లో కలర్స్ అనేవి ఫామ్ అవుతాయా అంటే నో. ఇన్స్టెడ్ ఆఫ్ నాన్ పర్మనెంట్ మార్కర్ యూజ్ ఏ పర్మనెంట్ మార్కర్. వాట్ విల్ యూ అబ్జర్వ్. సో ఫస్ట్ మనం యూజ్ చేసినటువంటి మార్కర్ ఏంటి, నాన్ పర్మనెంట్ మార్కర్. సో ఇక్కడ ఏం చేయాలంటే ఒక పర్మనెంట్ మార్కర్ని మనం యూజ్ చేసి ఎక్స్పెరిమెంట్ని రిపీట్ చేయమని చెప్తున్నారు. నౌ టచ్ ద మార్కర్ లైన్ టు వాటర్, వాట్ విల్ యూ నోటీస్. ఇప్పుడు మనం ఆ మార్కర్ లైన్ వాటర్ సర్ఫేస్కు టచ్ అయ్యేలా పెట్టాలన్నమాట. సో అలా పెట్టినట్టయితే ఆ మార్కర్ ఇంక్ పేపర్ మొత్తం స్ప్రెడ్ అవుతుందా లేదా వాటర్లో డిప్ అవుతుందా చూద్దాం. ఇన్స్టెడ్ ఆఫ్ థిక్ లైన్ డ్రా ఏ థిన్ లైన్ ఆన్ ద పేపర్ స్ట్రిప్ విత్ నాన్ పర్మనెంట్ మార్కర్. డస్ యువర్ రిజల్ట్స్ చేంజ్ ఇన్ ఈచ్ కేస్. సో ముందుగా ఏం చేసాము, ఫస్ట్ ఒక నాన్ పర్మనెంట్ మార్కర్ తీసుకున్నాము, దాని మీద థిక్ లైన్ డ్రా చేసినప్పుడు జస్ట్ సర్ఫేస్ ఆఫ్ వాటర్కి టచ్ అయ్యేలా మాత్రమే పెట్టాం, లైన్ టచ్ అయ్యేలా పెట్టలేదు. ఇప్పుడు అగైన్ ఏం చేస్తున్నాము, ఒక థిన్ లైన్ డ్రా చేసాం. థిన్ లైన్ డ్రా చేసి నాన్ పర్మనెంట్ మార్కర్ని యూజ్ చేసి సేమ్ ఎక్స్పెరిమెంట్ చేయమంటున్నారు. అండ్ ఇక్కడ మీకు సేమ్ రిజల్ట్స్ వస్తాయా. ఈ క్రమటోగ్రఫీ యూజ్డ్ ఓన్లీ టు సపరేట్ కాంపోనెంట్స్ ఆఫ్ కలర్డ్ లిక్విడ్స్. సో ఈ ఎక్స్పెరిమెంట్ మీరు డెఫినెట్గా చేయండి, ఎందుకంటే చాలా ఈజీ ఎక్స్పెరిమెంట్. దెన్ యూ విల్ గెట్ ద రిజల్ట్స్ ఈజీలీ. ఓకే, సో ఈ క్రమటోగ్రఫీని యూజ్ చేసి మనం లిక్విడ్ కలర్ కాంపోనెంట్స్ని సపరేట్ చేయగలమా. లెట్ us see. Separation of immiscible and miscible liquids. ఓకే, సో మిసిబుల్ అండ్ ఇమ్మిసిబుల్ లిక్విడ్స్ అంటున్నాం. సో వీటిని మనం ఏ విధంగా సపరేట్ చేయొచ్చు చూద్దాం. A liquid is said to be miscible if it dissolves completely in another liquid. For example, alcohol is miscible in water. Can you give some more examples for miscible liquids? Okay,
సో లిక్విడ్స్, ఇమ్మిసిబుల్ లిక్విడ్స్ అంటున్నాం. ముందుగా మిసిబుల్ లిక్విడ్స్ అంటే ఏంటి అంటే ఇంకొక లిక్విడ్లో చాలా కంప్లీట్గా డిజాల్వ్ అవడం అనమాట. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు వాళ్ళే, వాటర్లో ఆల్కహాల్ కంప్లీట్గా డిజాల్వ్ అవుతుంది, దీన్ని మనం మిసిబుల్ లిక్విడ్స్ అంటున్నాం. సో అదేవిధంగా మిసిబుల్ లిక్విడ్స్కి ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్. ఓకే, మిసిబుల్ లిక్విడ్స్కి మనం ఎగ్జాంపుల్ లెమన్ జ్యూస్ కదా. అండ్ ఇక్కడ లెమన్ జ్యూస్లో వాటర్లో షుగర్ కంప్లీట్గా డిజాల్వ్ అయి ఉంటుంది, అదేవిధంగా సాల్ట్ కంప్లీట్గా డిజాల్వ్ అయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మిల్క్, కాఫీ. సో కాఫీ పౌడర్, మిల్క్, ఇవి రెండు కూడా డిజబుల్ అయి ఉంటాయి. అండ్ దెన్ మనం ఇంకా మాక్టైల్స్ ఇవన్నీ లిక్విడ్స్గా చెప్పుకోవచ్చు, ఎలా అయితే మనం ఆల్కహాల్ చెప్పుకున్నామో అదేవిధంగా. అండ్ అసిటిక్ యాసిడ్ అలాగే వాటర్, ఇవి రెండు కూడా మిసిబుల్ అనమాట, అంటే ఈజీగా కలిసిపోతాయి. నెక్స్ట్ వైన్, అలాగే డిస్టిల్డ్ లిక్కర్ దొరుకుతుంది మనకు. ఓకే, ఇవన్నీ కూడా మిసిబుల్ లిక్విడ్స్కి కొన్ని ఎగ్జాంపుల్స్ అనమాట. An immiscible liquid is one which does not dissolve but forms a layer over another liquid and can be separated easily, like oil is immiscible in water. Can you name any such liquids from your daily observation? ఓకే, ఇక్కడ ఇమ్మిసిబుల్ లిక్విడ్ అంటే ఏంటి అంటే కంప్లీట్గా డిజాల్వ్ కావన్నమాట, బట్ ఇంకొక లిక్విడ్ మీద ఒక లేయర్గా అయితే ఫామ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్లోకి మనం ఆయిల్ వేసామనుకోండి, సో ఇక్కడ ఆయిల్ లేయరు, వాటర్ లేయరు సపరేట్గా ఉంటాయి అన్నమాట. ఓకే, అండ్ ఇదే విధంగా ఇమ్మిసిబుల్ లిక్విడ్స్కి మనం ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు అంటే ఆయిల్ అండ్ వాటర్ చెప్పాను, కిరోసిన్ అండ్ వాటర్, అండ్ వ్యాక్స్ మీన్స్ క్యాండిల్ వ్యాక్స్ ఉంటుంది కదా, అది కూడా చెప్పుకోవచ్చు. అండ్ పెట్రోల్ అండ్ వాటర్ లేదా సిరప్ అండ్ ఆయిల్, ఇవన్నీ కూడా ఇమ్మిసిబుల్ సొల్యూషన్స్ అనమాట, లిక్విడ్స్. డూ యూ నో హౌ టు సపరేట్ ఇమ్మిసిబుల్ లిక్విడ్స్? సో ఇమ్మిసిబుల్ లిక్విడ్స్ని మనం ఏ విధంగా సపరేట్ చేయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాటర్ అండ్ ఆయిల్ తీసుకున్నాం, సడన్గా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో ఒక హాఫ్ గ్లాస్ వాటర్లో హాఫ్ గ్లాస్ ఆయిల్ వేసేసామనుకోండి, ఇప్పుడు మనం ఆయిల్ని, లిక్విడ్ని ఏ విధంగా సపరేట్ చేయగలం? సో ఆ టెక్నిక్స్ ఏంటి నెక్స్ట్ వీడియోలో చూద్దాం.